మనం ఒక ఎస్యూవీ కార్ కొనాలన్నా, ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కార్ కొనాలన్నా ఫస్ట్ మనకి గుర్తుకొచ్చే ఏదైనా ఒక కార్ ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా అది టాటా నెక్సాన్ అయి ఉంటుంది. ఎందుకనంటే అది మోస్ట్ ట్రస్టెడ్ అనమాట. అది బిల్ క్వాలిటీ పరంగా కావచ్చు, దాని యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, రోడ్ ప్రెజెన్స్ కావచ్చు, దాని ఫీచర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనకి టాప్ నాచ్ అయితే ఉంటాయి. ఈవెన్ మనం ఒక రోడ్డు మీదకి వెళ్ళి ఒక 5-6 కార్స్ చూసినా అందులో మనకి 2-3 కార్స్ ఈజీగా టాటా నెక్సాన్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి కారు ఇప్పుడు మనకి క్యామో ఎడిషన్తో వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు 9 years అయిందనమాట టాటా నెక్సాన్ వచ్చి. ఈ 9 yearsలో ఆల్మోస్ట్ మనకి 11 lakhs కార్స్ అయితే సేల్ చేశారు. సో ఈ సందర్భంగా వీళ్ళు క్యామో ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఈ క్యామో ఎడిషన్లో అసలు ఏమేమి తీసుకొచ్చారంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 2 కలర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారో, లెఫ్ట్ సైడ్లో చూస్తుంది వచ్చేటప్పటికి కూర్గ్ క్లౌడ్ అనే కలర్ అయితే చూస్తున్నారనమాట. అండ్ మీకు ఏదైతే రైట్ సైడ్లో చూస్తున్నారో ఇది మున్నార్ మిస్ట్ అనమాట. సో ఈ 2 కలర్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వీటిని దేన్ని ఇన్స్పైర్ చేసి తీసుకున్నారు అంటే మనకి టాటా సియారా ఉంది కదా, సో దాన్ని ఇన్స్పైర్ చేసుకొని సో దాని నుంచి కలర్స్ అయితే వీళ్ళు తీసుకున్నారనమాట. ఇక దీంట్లో ఏమైనా చేంజెస్ జరిగాయా అంటే మాత్రం ఆబ్వియస్లీ మనకి కలర్స్ మాత్రమే కాదు, కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. చెప్పాలంటే కొన్ని సేఫ్టీలో అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారనమాట. అవి మాత్రం వండర్ఫుల్ అనిపించింది నాకు. ఏంటి ఆ సేఫ్టీ ఫీచర్స్ అంటే సో మనం లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీంట్లో వచ్చినటువంటి ఫిజికల్గా మనకి ఏమన్నా చేంజెస్ ఉన్నాయంటే మాత్రం సో ఇక్కడ ఫిజికల్గా మీరు అయితే చూసినట్లయితే మీకు ఏమీ చేంజెస్ అయితే కనిపించవు. ఓన్లీ క్యామోకి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీకు సైడ్ ప్యానల్లో మీరు చూడొచ్చు, అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా ఈ క్యామోకి సంబంధించినటువంటి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిగతా ఎక్కడా కూడా మీకు ఓల్డ్ నెక్సాన్కి ఈ నెక్సాన్కి ఏం చేంజ్ అయితే కనిపించదు. కాకపోతే సేఫ్టీ పరంగా కొన్ని యాడ్ చేశారని చెప్పాను కదా, సో ఇవి యాడ్ చేసినప్పుడు ప్రైస్ పెరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే మనకి ట్విస్ట్ అయితే ఉంది. ఎందుకు అని అంటే వీళ్ళు ఏదైతే ఓల్డ్ నెక్సాన్ ప్రైస్ ఉందో 9.99 lakhs ఎక్స్షోరూమ్ ప్రైజు, అదే ప్రైస్ నుంచి వెహికల్స్ని అయితే తీసుకొచ్చారనమాట. ఇది మాత్రం అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 3 పవర్ ట్రైన్స్లో ఇదైతే అవైలబుల్ ఉంది. పెట్రోల్లో అవైలబుల్ ఉంది, సిఎన్జీలో అవైలబుల్ ఉంది, డీజిల్లో కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీరు ఒకవేళ సిఎన్జీలో కనుక తీసుకున్నట్లయితే సిఎన్జీలో మాత్రం మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ కంప్లీట్గా అయితే చేంజ్ అయిపోయాయి. అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనము లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. ఇక మేజర్గా నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే వెంటిలేటెడ్ సీట్స్. సో ఫ్రంట్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఆపరేట్ చేశారు. 3 level అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు ఇక బాధపడాల్సిన అవసరమే లేదు. సో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆరామ్సే కొట్టేయచ్చు. ఇక మనము క్యామో ఎడిషన్ అని గుర్తుపెట్టాలి కదా, సో అందుకోసమే మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ మీద క్యామో అనేసి బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఊరికి స్టిక్కరింగ్ లాగా అయితే ఇచ్చేయలేదు, మంచిగా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ కొంచెం స్టైలిష్గా కూడా అనిపిస్తుంది. ఓవరాల్గా సేఫ్టీ మాత్రం టాప్ ప్రయారిటీగా ఈ వెహికల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక పవర్ ట్రైన్స్ వచ్చేటప్పటికి మీకు ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో అవే పవర్ ట్రైన్స్ అయితే ఇస్తున్నాం. మీకు సిఎన్జీ అవైలబుల్ కూడా ఉంది, అండ్ దాంతోపాటు పెట్రోల్ అవైలబుల్ ఉంది, డీజిల్ అవైలబుల్ ఉంది. సో అన్ని రకాలుగా మీకు మోస్ట్ సాటిస్ఫైడ్ ఎస్యూవీ అయితే మాత్రం ఖచ్చితంగా నెక్సాన్కి అయితే చెప్పుకోవచ్చు. ఇక మనము ఒక్కసారి లోపలికి వచ్చాము అంటే లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కాక్పిట్ మొత్తం మనకి చేంజ్ అయిన ఫీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇక్కడైతే చూడవచ్చు, ఫస్ట్ మన కళ్ళన్నీ కూడా ఈ కాక్పిట్ మీదకైతే వెళ్ళిపోతాయి. ఎందుకు అని అంటే ఏదైతే మీరు ఇక్కడ డ్రైవర్ డిస్ప్లే చూస్తున్నారో ఇది మీకు 10.25 inches ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈసారి మాత్రం మనము నావిగేషన్లో ఆ చిన్న మ్యాప్ చూడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈసారి మనకి పెద్ద ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు 12.3 inchesకి సంబంధించినటువంటి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మీకు చాలా బాగుంది అండ్ రెస్పాన్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఏంటి అని అంటే సేఫ్టీ అనేది ఎప్పుడు కూడా టాటా టాప్ ప్రయారిటీ ఉంటుంది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఇంకొక ముందడుగు అయితే వేశారనమాట. అదే మనకి 360 degrees కెమెరాస్ ఉంటుంది కదా, సో ఈ 360 degrees కెమెరాస్ అనేవి నిరంతరంగా మనకి ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూనే ఉంటాయి. మన డాష్ క్యామ్ లాగా యాక్ట్ చేస్తూ రికార్డ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఫ్రంట్ వ్యూ, రేర్ వ్యూ, లెఫ్ట్ వ్యూ, రైట్ వ్యూ అన్నీ కూడా మనకి రికార్డ్ అయితే అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా. సో ఈ రికార్డ్ అవుతున్నప్పుడు వీటిని మనం ఏదైనా ఆఫ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ మాన్యువల్గా కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఎవ్రీ 5 minutes మనకి రికార్డ్ అవుతూనే ఉంటాయి అనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు స్టోరేజ్ వచ్చేటప్పటికి ఒక 1 GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు మీరు ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకుంటారు అనుకుంటే 256 GB వరకు మీరు ఎక్స్టర్నల్ స్టోరేజ్ అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఆఫ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే
మీకు మళ్ళీ రికార్డ్ అవ్వదేమో అని టెన్షన్ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు. మీరు మాన్యువల్గా ఆన్ చేసుకున్నా ఆఫ్ చేసుకున్నప్పటికీ కూడా ఒకవేళ కొలిజన్ ఏదైనా జరిగింది అని అంటే అది మీకు లైవ్ ప్రూఫ్గా ఉండడం కోసము ఈ సేఫ్టీ పర్పస్గా ఆ కొలిజన్కి ముందు ఒక 3 minutes అయిన తర్వాత ఒక 5 minutes ఇట్లా మనకి ఎప్పుడు కూడా రికార్డింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ప్రతిసారి కూడా ఏదైతే బిగ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా మనకి రికార్డ్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ కొన్ని రికార్డ్ అయినప్పుడు మనకి డిలీట్ అవ్వకముందే మనం చూసుకొని కొన్ని మనము స్టార్ మార్క్ పెట్టుకున్నాం అనుకోండి, అవి ఆటో డిలీట్ అవ్వకుండా మనకి పక్కన సేవ్ అయితే చేసి పెడుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఫుల్లీ లోడెడ్ అయితే దీంట్లో పెట్టేయడం జరిగింది. అండ్ ఇది డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి హర్మన్ డిస్ప్లే అనమాట. సో మీరు మనము చూసాం కదా కరువులో వాటిలో చూసాం కదా, సేమ్ ఉంటుంది. ఇక మీకు అడాస్ ఫీచర్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు. సో ఓవరాల్గా నాకు ఈ కెమెరా రికార్డింగ్ ఫీచర్ అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అండ్ ప్రైస్ కూడా మీకు మోస్ట్ అఫోర్డబుల్ అనిపిస్తుంది. ఇక సిఎన్జి వేరియంట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అని అంటే బూట్ స్పేస్ మొత్తం కూడా మింగేస్తుంది అనే భయం అయితే ఉంటుంది కదా. కానీ ఈసారి మీకు ఆ భయం అయితే అవసరం లేదు. ఎందుకు అనంటే 321 లీటర్స్ మీకు సిఎన్జి వేరియంట్లో బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ మీరు ఒకవేళ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకున్నారనుకోండి 382 లీటర్స్ వరకు మీకు బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు సిఎన్జి తీసుకున్నా పెట్రోల్ వేరియంట్ తీసుకున్నా మీకు పెద్ద ఫరక్ అయితే పడదు. మీరు ఈసారి సిఎన్జి వేరియంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే బూట్ స్పేస్ సాక్రిఫైస్ చేయాలి అని అనుకుంటారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో గైస్ చూశారు కదా, ఇది టాటా నెక్సాన్ క్యామో ఎడిషన్ గురించి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక నార్మల్గా చిన్నవన్నీ కూడా నేను కవర్ చేయలేదు. ఎందుకు కవర్ చేయలేదంటే ఆల్రెడీ మీకు తెలిసినవి అవన్నీ కూడా మళ్ళీ దాన్ని పెద్ద చేసి లాగడం ఇష్టం లేక ఏవైతే మేజర్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంతకీ ఈ కారు మీకు ఎలా అనిపించింది, మేజర్గా ఈ కలర్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎంతమంది ఈ కారు కొనడానికి సిద్ధంగా ఉన్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మనకి తెలిసిన ప్రైస్ మాత్రం 9.99 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైజు. సో ఇదైతే మనకి స్టార్టింగ్ అయితే తెలుస్తుంది. ఒకవేళ మనకి ఫుల్గా ఈ టైంకి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి కనుక డీటెయిల్స్ వచ్చాయనంటే మాత్రం ఖచ్చితంగా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. ఐ హోప్ నీకు అన్నీ కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏదైనా మిస్ అయ్యానంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి. సో హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత సో ఈ ఆటోమొబైల్ కంటెంట్ నేను ఆల్మోస్ట్ 9 years నుంచి చేస్తున్నాను. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చింది అని అనుకుంటే మాత్రమే అప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్. జై హింద్.